రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ దందాలో తిరుపతి ఏఆర్ పోలీసులు పట్టుబడ్డారు. గత ప్రభుత్వంలోని ఏఆర్లో అక్రమాలు వేళ్లూసుకుపోయాయి. డ్రగ్స్ దందాలో పట్టుబడ్డ ఇద్దరిని తిరుపతి ఎస్పీ సర్వీస్ నుంచి తొలగించారు. కొందరు అధికారులు తిష్టవేచి కూర్చున్నారు. డ్రగ్స్ దందాలో ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర పట్టుబడ్డారు. ఈ దందాలో గుణశేఖర్, రామచంద్రతో పాటు మరికొంతమంది ఏఆర్ పోలీసులకు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ దందా నడిపిస్తున్న ఏడీ డీఎస్పీ పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా రిజర్వ్ విభాగంలో ఎంతో కాలంగా డీఎస్పీ రవీంద్రారెడ్డి బదిలీలో ఉన్నారు. పోలీసుల శాఖలో డ్రగ్స్ లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన పోలీసులపైన నిఘా పెట్టారు. మొత్తానికి పోలీసు వ్యవస్థను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రక్షాళన చేస్తున్నారు. తిరుపతిలో డ్రగ్స్ కేసులో ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. దీనిపై అంటే అక్కడ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే మాత్రం అక్కడ పోలీస్ శాఖని ప్రక్షాళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి నుంచి రవివర్మ అందిస్తారు. రవివర్మ. రవి, సమాజంలో ఉన్నటువంటి డ్రగ్ దందాను తోదముట్టించాల్సినటువంటి నివారించాల్సినటువంటి పోలీసులే ఇవాళ డ్రగ్ దందా వ్యాపారానికి వడిగట్టడం సభ్య సమాజానికి చిగ్గుసేటుగా మారింది. ప్రధానంగా కంచె చేను మేసేలా వ్యవహరిస్తూ ఉంది పోలీస్ విభాగం. ఇవాళ ఇద్దరు అధికారులు, ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరూ కలిసి డ్రగ్ మాఫియాతో చేతులు కలిపి తిరుపతి నుంచి హైదరాబాద్కు డ్రగ్ మాఫియా అంటే మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. దాదాపు గత కొన్ని రోజులుగా అంటే 2007లో కానిస్టేబుల్గా చేరినటువంటి గుణశేఖరు, అతనితో పాటు రామచంద్ర అని అతను హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు చేతులు కలిపి డ్రగ్ వ్యాపారంలో మత్తు పదార్థాల వ్యాపారంలో తోడుగా ఉంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే 2009లో వీరిద్దరూ రిజర్వ్ డిపార్ట్మెంట్ ఏఆర్ రిజర్వ్ కానిస్టేబుల్గా వెళ్ళినటువంటి గుణశేఖరు, అలాగే అదే విభాగంలో రామచంద్ర ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అంటే వీళ్ళు సమయం వచ్చినప్పుడల్లా వీళ్ళు సెలవులు పెట్టేసి ఇలాంటి దందాలకు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అయితే గుణశేఖర్ అనే అతను మాత్రం 2022 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ఈ విచ్చలవిడిగా గంజా వ్యాపారాన్ని మరింత ఎక్కువ ప్రోత్సహిస్తూ వ్యవహరిస్తూ వస్తున్నారు. 2022లో ఎంపీ గురుమూర్తికి గన్మ్యాన్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. అదే సమయంలోనే ఎంపీ వైసీపీతో ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో తిరుపతి రూరల్కి చెందినటువంటి సురేంద్ర, శ్రీనివాసులు అనే ఇద్దరు డ్రగ్ మాఫియాకు సంబంధించినటువంటి మత్తు పదార్థాల వ్యాపారానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు పరిచయం చేసుకున్నాడు. వారితో పాటు వైసీపీకి చెందినటువంటి సురేంద్ర, శ్రీనివాసులు, వారితో పాటు ఈ రామచంద్ర హెడ్ కానిస్టేబుల్, అలాగే ఈ కానిస్టేబుల్ గుణశేఖర్, వీళ్ళ నలుగురు ప్లస్ హైదరాబాద్లో ఉన్నటువంటి షరీఫ్ అనే అతనితో కలిసి ఇలా డ్రగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ప్రభుత్వాలు మారిన తరుణంలో ఈ మత్తు పదార్థాల వ్యాపారానిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ డ్రగ్ వ్యాపారానికి కట్టడి చేస్తున్న క్రమంలోనే అన్ని వర్గాల మీద నిఘా ఉంచింది అక్కడి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే గత 4 రోజుల క్రితం ఈ నెల 2వ తేదీన తిరుపతి నుంచి చెన్నై మీదుగా అంటే హైదరాబాద్కి తరలిస్తున్నటువంటి డ్రగ్ ముఠా మత్తు పదార్థాన్ని హైదరాబాద్లో పోలీసులు నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన డ్రగ్ మాఫియా విధానంలో తిరుపతికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యొక్క పాత్ర ఉందని చెప్పేసి అక్కడ పోలీసులు గుర్తించి ఇక్కడ ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారు. ఆ మేరకు తిరుపతిలో పనిచేస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్స్గా ఉన్నటువంటి గుణశేఖర్, అలాగే ఎస్ఐగా హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి రామచంద్రని ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు ఇక్కడ ఎస్పీ. అయితే ఇదే కాకుండా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ విధానంలో ఎవరెవరి పాత్ర ఏంటి అనే దాని మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే రిజర్వ్ డిఎస్పీగా ఉన్నటువంటి రవీంద్ర
ఇన్ని రోజులుగా ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, డ్రగ్ దందాకు ఒడిగడుతున్నారు. ఆ ముఠాకే తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ కానిస్టేబుల్స్ మీద ఈ హెడ్ కానిస్టేబుల్ మీద దృష్టి సారించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినటువంటి రవీంద్రను కూడా ఎస్పీ చేపట్లు పెట్టి ఇవాళ ఉన్న పలంగా బదిలీ చేశారు. అతన్ని కూడా బదిలీ చేయడమే కాకుండా అతని విధుల నుంచి కూడా పక్కన పెట్టారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించినటువంటి ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉండి ఎలా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారు, తెలియకుండా వ్యవహరిస్తారు, ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో సైతం జిల్లా ఎస్పీ దర్యాప్తు అయితే చేపట్టారు. అంటే సమాజంలో డ్రగ్ మాఫియాను పూర్తిగా నివారించాల్సినటువంటి పోలీసు అధికారులే, పోలీసు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, డిఎస్పీ స్థాయి అధికారులే దీనికి ఒత్తాస పలకడం, దీన్ని ప్రోత్సహించడం ఎంత చెడ్డ పేరు అని చెప్పేసి భావించి దీని పట్ల సభ్య సమాజం సిగ్గు తలదించుకునేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కానిస్టేబుల్ గుణశేఖరు, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, అలాగే డిఎస్పీ ముగ్గురు మీద వేటుపడింది. ఈ హెడ్ కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించారు. డిఎస్పీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించినా అలాగే వాటిలో పాల్గొన్నా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలో గంజాయి అనే మాటే ఉండకూడదు అని చెప్పేసి ఈగల్ టీంలను ఏర్పాటు చేసి సర్వత్రా కట్టడి చేస్తున్న క్రమంలోనే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి జిల్లా ఎస్పీ పేర్కొంటున్నారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం సైతం అటు రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి సైతం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి దీని వెనక ఎవరున్నారు, ఏ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేసి పూర్తి స్థాయిలో విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు విచారణ కూడా సాగుతూ ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.